హలో దోస్తులు, మంచిగా ఉన్నారా? నేను మీ లచ్చక్కను. ఈరోజు మన వీడియో లచ్చక్క కుటుంబం. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ మంచిగా ఉన్నారా? ఫ్రెండ్స్, మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారనుకో, మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అట్లనే మన సబ్స్క్రైబ్లంతా మన వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకూరి ఫ్రెండ్స్. అయితే నాకు పిల్లలు అయితే లేరనే నా భర్త నన్ను ప్లాన్ ప్రకారమే మా అమ్మోళ్ళ ఇంటికాడ దించిపోయిండు. అందుకే ఫోన్ చేస్తలేడు, ఫోన్ చేస్తే మాట్లాడతలేడు. అసలు నా భర్త ఇట్లా ఎట్లా మారిపోవచ్చు? మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, ఒకరంటే ఒకరికి ప్రాణం ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించుకున్నాము. అలాంటి మనిషి ఇట్లా ఎట్లా మారిపోవచ్చు? పిల్లలు కాకపోతే భార్యను విడిచిపెట్టి రెండో పెళ్లి చేసుకోరు అని ఆడా ఈడ అంటుంటే ఇన్నా. అసలు ఇట్లా ఎట్లా చేసుకుంటారో అనుకున్నా, కానీ అదే నా జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు నాకు అర్థమవుతుంది. చూసినవా అయ్యా, బిడ్డే ఎంత బాధపడుతుంది, ఎట్లా ఏడుస్తుంది. బిడ్డే అట్లా ఏడుస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది అయ్యా. సప్పుడు ఏకే ఇంట్లోకి పోదాంపా, ఇంట్లోకి పోయి మాట్లాడుకుందాంపా. ఏందో ఏమోనయ్యా, చిన్నప్పటి నుంచి గౌరవంగా వెంచి 20 ఏళ్ళ బిడ్డను చేసి ఒక అయ్య చేతిలో పెడితే బరువు బాధ్యత దిగిపోతుంది అనుకుంటే బిడ్డొచ్చి మళ్ళా ఇంటి మీదనే ఉండే ఏడవట్టే. ఏం చేద్దామయ్యా? అయ్యో, నువ్వు సప్పుడు ఏకే, బిడ్డింటే మనసు బాధ పెట్టుకుంటది. ఇప్పటికే ఏడుస్తుంది, బాధపడుతుంది. నువ్వు లోపలికి నడువు, మనము మాట్లాడుకొని ఏదో ఒకటి చేద్దాము. అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు బ్రతుకు మీదనే ఆశలు పోయినాయి, బతకబుద్ధి అయితే లేదు. చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. కాదయ్యా, అల్లుడు బిడ్డను మన ఇంటికాడ దించిపోయి నెల దగ్గరికి రావట్టే. ఫోన్ మాట్లాడతలేడట, ఫోన్ చేస్తలేడట. మరి ఎట్లా చేద్దాము? ఏందయ్యా, చూసుకుంటా ఎన్ని రోజులు ఊకుందాం ఇట్లా? మనము బిడ్డని చూసుకుంటా ఈయనే ఉండి, అల్లుడు వాళ్ళమ్మని చూసుకుంటా ఆనే ఉంటే ఈ సమస్యకి పరిష్కారము ఎన్నడూ దొరకది. ముఖం ముంగటికి పోతేనే ఏదో ఒకటి బయటపడుతుంది. మనము బిడ్డని తోలుకొని పోదాము, వాళ్ళింటికి ఒకసారి అడుగుదాం మరి అల్లుడిని ఏమైందని. నీ అడుగుడు చల్లగుండా, నీ అడుగుడుకు అగ్గిదలుగా. నువ్వు ఏం మాట్లాడుతున్నావయ్యా? ఇంకేం అడుగుతావయ్యా? అడుగుడు బిడ్డే చెప్పనే పట్టే, పిల్లలు అయితే లేరు, కడుపులో నీటి బుడగలు ఉన్నాయని వాళ్ళత్త పంచాయతీ పెట్టుకుందట బిడ్డతోని. ఇక పంచాయతీ అయింది కదా, నువ్వు వారం రోజులు మీ అమ్మోళ్ళ ఇంటికాడ ఉండు, నేను వచ్చి తోలుకపోతా అన్నాడట. ఇంకేం అడుగుతావయ్యా? అడుగుడు గదే. మనము ఈయనే ఉండి మనంతలా మనము జరిగింది గదే అనుకుంటే ఎట్లయితుంది? మొగోని మనసు ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. మొగోడు బయటపడడు. ఆడిది బాధ వచ్చినా కోపం వచ్చినా ఏడుస్తుంది, కొడుతుంది, కానీ మొగోడు మనసులనే పెట్టుకుంటాడే. నేను ఆనాడే చెప్పిన బిడ్డకు, వద్దే బిడ్డ అంటే ప్రేమించినమ్మా అనే చేసుకునే. అల్లుడు మంచోడే ఉండే గాని అత్తనే మంచిది కాదు, సుండుమూతిది. ఇటే మాట్లాడుతుంది, అటే మాట్లాడుతుంది. అదే అల్లుడిని ఏం చేసినో ఏమోనయ్యా. మనము ఒకసారి బిడ్డతోని మాట్లాడి బిడ్డను ఒప్పించి మన ముగ్గురము ఒకసారి వాళ్ళ ఇంటికి పోదామే, అల్లుని దగ్గరికి పోయి మాట్లాడదాము. సరే తీయ్యా, పోతే పోదాము ఒకరోజు. ఏం చేస్తామయ్యా, కన్న కడపాయే, కన్నపానము ఊకుంటుందా బిడ్డే ఏడుస్తుంటే? నువ్వు ఒకసారి బిడ్డతోని మాట్లాడే, మన ముగ్గురం కలిసి ఒకసారి మీ అత్తగారింటికి పోదాం బిడ్డ అని చెప్పు. నేను ఎట్లా చెప్పొస్తుంది బిడ్డతోని ముచ్చట? సరే తీయ్యా, ఎట్లనైనా వేసి నేను చెప్తా, తీపోదాము. బిడ్డే బయట కూర్చొని ఏడుస్తుంది, బాధపడుతుంది. పోయి ఇంట్లో కన్నా తోలుకొస్తా. వద్దు తీయే, జరసేపు కూర్చొని మనసులా బాధ ఉన్నప్పుడు ఏడుస్తే ఆ బాధ పోతుంది. ఏడువంతి జరసేపు వద్దు. అత్త, నేను ఊరు నుండి వచ్చి 3-4 రోజులు అవుతుంది. మీనా సిస్టర్ కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? మీనా మీనా అని కలవరిస్తున్నావేందే ఒకటే తీరుగా? నీ తోడ పుట్టిందా, నీ రక్తం పంచుకొని పుట్టిందే అది. దాని గురించి అంత బాధపడుతున్నావేందే లిల్లీ? అబ్బా అత్త, అదంతా కాదత్త, నువ్వు చెప్పు ఫస్ట్. సిస్టర్ ఎక్కడికి వెళ్ళింది? సిస్టరు లేదే లిల్లీ, వాళ్ళ అమ్మగారింటికి పోయింది, ఆనే ఉంటుంది, ఇంకా రాలేదు. ఇంకా రాలేదా సిస్టరు? అక్కడే ఉందా? సరే సరే. సరే తీయ లిల్లీ, ఇప్పుడు సిస్టర్ గురించి మాట్లాడి ఏం చేసేది ఉంది కానీ ఆ ముచ్చట ఇచ్చిపెట్టు. పట్నంకించి మొన్న వస్తేవి, రాగానే ఎంతో టైర్డ్గా ఉందని పంటివి లేవకనే పోతివి లిల్లీ. నిన్న లేస్తేవి కాలేజీకని పోతివి. ఏం ముచ్చట్లు చెప్పకనే పోతివి ఏందే లిల్లీ? పట్నంలో నా తమ్ముడు నా మరదలు ఎట్లు రే? మమ్మీ డాడీ బాగున్నారత్త. అత్త, అశో ఉగాదికి వెళ్ళాను కదా, షాపింగ్ చేసినాము. అక్కడ నీకు కూడా శారీ తీసుకున్నాము. రాగానే ఇవ్వాలనుకున్నా, మర్చిపోయినత్త. అవునా ఏ లిల్లీ, నాకు చీర కొనుకొచ్చినవాయే? ఈ అత్త అంటే నీకు ఎంత ప్రేమనే, మరి ఇయ్యకనే పోతివేందే? చూపెట్టే ఎట్లుందో చూస్తా.
నా రూమ్లో బ్యాగ్లో ఉందత్త, ఉండు నేను వెళ్ళి తీసుకొని వస్తా. అమ్మో, లిల్లీకి నేనంటే ఎంత ఇష్టమో. నా గురించి చీర తెచ్చిందంట, పట్నంకించి తెచ్చింది. పట్నంలో ఆ చీరలు ఎట్లుంటాయో ఏమో, నేను ఎప్పుడు చూడలేదు, కట్టలేదు. చూస్తా మరి ఎట్లుందో. నాకెందుకో డౌట్గా ఉంది. సిస్టర్తోని అత్త ఆ రోజు గొడవ పెట్టుకుంది. ఆ రోజు నుంచి సిస్టర్ కనబడట్లేదు. అత్తను ఎప్పుడు అడిగినా ఏదో ఒక రీజన్ చెప్తుంది కానీ కరెక్ట్గా చెప్పట్లేదు. అసలు సిస్టర్కి ఏం కావచ్చు? ఈ విషయం ఒకసారి బావ దగ్గర మాట్లాడాలి. బావను అడుగుతా, బావ అయితే కరెక్ట్గా చెప్తాడు. అసలు ఆ రోజు గొడవ జరగడానికి, అత్త సిస్టర్ని తిట్టడానికి కారణం నేనే. ఆ రోజు అత్త రిపోర్ట్స్ తెచ్చి ఈ రిపోర్ట్స్ ఎవరి అని అడిగినప్పుడు నేను చెప్పకుండా ఉండాల్సింది. ఆగో, నువ్వు ఈయన్నే ఉండత్తా, నీకు చీర కొనుకొచ్చిన పట్నంకించి పోయి తెస్తా అని వాయే. ఈ లిల్లీ ఇంకా వస్తలేదు. పొయ్యి ఏ కాలం అవుతుంది? చీరే తెస్తుందా లేకపోతే తయారు చేస్తుందా? ఇదో ఎడ్డి లిల్లీ, దీనికి దబదబా నడుచుడు రాదు, దబదబా దేవులాడు రాదు, దబదబా మాట్లాడది, దబదబా తినది. ఇది తెచ్చేసరికి తెల్లాడతట్టుంది. నేనే పోయి చూస్తా. అగో, ఈ లిల్లీ చూసినావా? చీర తెస్తాను వచ్చి గట్టి చూస్తుంది, బీరిపోయి. ఎడ్డిది ఉంది ఇది. లిల్లీ, లిల్లీ. అమ్మో అత్త, నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా వెనకాల వచ్చి సడన్గా అట్లా లిల్లీ లిల్లీ అని పిలవద్దు, నాకు భయం వేస్తుంది. నీ భయం సల్లగుండా భయము. ఏం భయమే? భయము భయము అంటావు. లిల్లీ, చీర తెచ్చిన అత్త, నీకు చీర తెచ్చి చూపిస్తా అంటివి. వస్తేవి ఇలా బీరిపోతివి. చీరేదే. చూపిస్తా అత్త, చూపిస్తా, ఆగు. అగో, లిల్లీ చీరే గన్ల దాచిపెట్టినట్టుందిగా. అమ్మనే, చీరే పట్టు చీర లెక్కుందిగా, మంచిగా ఉన్నట్టుంది. అత్త, ఇదిగో ఈ చీరనే నీకోసం సిటీలో తీసుకున్నాము. అబ్బా, చీరే మంచిగా ఉందే లిల్లీ. కలర్ కూడా మంచిగా ఉంది. చీర కలర్కు అంచు మంచిగా మ్యాచింగ్ అయిందే లిల్లీ, మంచిగా ఉంది. అయ్యో అత్త, అది మేచింగ్ కాదు, మ్యాచింగ్ అయిందని చెప్పాలి. మ్యాచింగ్ ఏదో ఒకటి కానీ చీరనైతే ముద్దుగా ఉందే లిల్లీ. సరేలే అత్త, నేను ఫ్రెష్ అవుతాను. సరే తీయే లిల్లీ, ఫ్రెష్ అయితే కానీ చీరకు ఎంత పడ్డదే లిల్లీ? ఏమో అత్త, నాకు తెలీదు. బిల్ మొత్తం డాడీయే కట్టాడు. ఉంటుండొచ్చు అత్త, నాకు తెలిసి 6,000 వరకు. ఓ ఎమ్మనే, 6,000 వరకు ఉంటుండొచ్చా ఏ లిల్లీ? గన్ని పైసలు పెట్టి కొన్నారా ఏ చీర నాకు? ఉండనిలే అత్త, పండగ కదా అందుకే తీసుకున్నాము. ఓ ఎమ్మనే, గా ఉత్తా ఉగాది పండుగకే 6,000 చీర కొన్నాడు నా తమ్ముడు. అంటే పట్నం పోయి బాగానే సంపాదిస్తున్నట్టుండు. నెలకు ఎన్ని వస్తాయో ఏమో నా తమ్మునికి. ఈ చిన్న పండుగకే 6,000 పెట్టి చీర కొన్నాడు నా తమ్ముడు. రేపు బిడ్డ పెళ్ళికి కట్నము అడగాలిగా, బాగానే పెట్టుమనాలి. ఇంత నా కొడుకుగాడు ఈ లిల్లీని చేసుకోమంటే నాకు లిల్లీ వద్దు, నేను మీనమ్మనే చేసుకుంటా అని ఆ ముదరాష్ట్రదాన్ని కోడలుగా తెచ్చే. సరే తీయ లిల్లీ, నువ్వు ఫ్రెష్ అవుతాన్నావు కదా, ఫ్రెష్గా నేను ఈ చీరను జాకెట్ కుట్టించే నీకు ఇచ్చొస్తా. ఓకే ఓకే అత్త, వెళ్ళు వెళ్ళు. నా భార్యను నేను ఏం తక్కువ చూసినా మా అమ్మ కన్నా మంచిగా చూసుకున్నా. ఏదో 4 రోజులు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ ఉంటుంది కదా అని దించొచ్చినంత మాత్రాన్నే అమ్మగారు ఎవరు బండి ఎక్కువ తిరుగుతుంది. నేను దించొస్తప్పుడు చెప్పిన, బయట తిరగకు, ఎటు తిరగకు, సప్పుడు గంట ఇంట్లుండు అని చెప్పిన. ఇక్కడ ఉన్నప్పుడేమో నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం అంటది. 4 రోజుల అమ్మోళ్ళ ఇంటికి పోయేసరికి అమ్మగారు మారిపోయారు. బండెక్కి తిరిగిందే గాక నాకు ఫోన్ చేసుడు మానేసింది, నేను ఫోన్ చేసేతుడు మానేసింది. మొన్న నేను చేసిన కదా బండి మీద పోగా, ఇక బండి దిగిండేమో ఎవరి బండో చూసుకొని మళ్ళీ వేసిందేమో. నేను ఎందుకు ఎత్తా ఫోను. ఏమైంది ఈ మధు గారికి? ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నాడు. ఎవరితో కలవట్లేదు, ఎవరితో మాట్లాడట్లేదు. ఒకసారి అడుగుదాం ఏమైందో తనకి. మధు, మధు, ఏమైంది మధు? నేను చాలా రోజుల నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నా. చాలా డల్గా ఉంటున్నావు, ఇది వరకు అట్లా లేవు. ఏమైంది? ఏం లేదు లూసీ, నథింగ్. నువ్వు నథింగ్ అని చెప్తున్నావు కానీ మధు, ఏదో ఉంది. అలాంటిది ఏం లేదు లూసీ, కొంచెం తలనొప్పిగా ఉంది అంతే. అవునా? అయితే క్యాంటీన్కి వెళ్ళి టీ తాగేసొద్దామా మరి? నాకు వర్క్ ఉంది లూసీ, వర్క్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా. ఏం కాదులే మధు, వర్క్ మెల్లిగా చేసుకోవచ్చులే. నీకు హెడేక్ ఉందన్నావు కదా, టీ తాగితే హెడేక్ తగ్గుతుంది. వెళ్ళి తాగేసొద్దాం పదా. లూసీ నాతో ఎప్పుడో ఒకసారి మాట్లాడేది, జస్ట్ నార్మల్గా అంతే. కానీ ఈరోజు ఏంటి డైరెక్ట్గా వచ్చి ఏమైంది మధు, డల్లుగా ఉన్నావు అంటుంది. టీ తాగేసొద్దాం పదా, హెడేక్గా ఉంటే తగ్గుతుంది అంటుంది. అంటే నేను అంత మూడౌట్గా కనిపిస్తున్నానా బయటికి? నాకు అర్థమవుతలేదు.
ఏదైతే ఏముందిలే, లూసీ టీ తాగేసొద్దాం పదా మధు అంటుంది కదా, వెళ్తా. మళ్ళీ వెళ్ళకపోతే పాపం ఫీల్ అవుతుంది కదా. మధు గారు ఏమైంది, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు లూసీ, వెళ్దాం పదా. మధు గారు అసలే హెడేక్ అన్నారు. టీ వేడివేడిగా ఉంది, తాగండి, చల్లారిపోతుంది. వేడివేడిగా తాగితే హెడేక్ పోతుంది. తాగుతా, నువ్వు కూడా తాగు లూసీ. మధు ఏదో విషయంలా చాలా డిస్టర్బ్ అవుతున్నట్టుండు, అందుకే చాలా డల్లుగా కనబడుతుండు. మధు తాగేసిరా, నేను నీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటా. సరే లూసీ, నువ్వు వెళ్ళు, నేను వస్తా. లూసీ నా కొలీగ్. నేను ఈ మధ్య డల్లుగా ఉండేసరికి ఏమైంది మధు అంత డల్లుగా ఉన్నావని అడుగుతుంది. అదే నా భార్య చూసినావా, 4 రోజులు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ ఉండేసరికి మొగన్ని మొత్తమే మర్చిపోయింది. చాలా బలాదూరుగా తిరుగుతుంది, బలాదూరు అయిపోయింది మొత్తం నా పెండ్లాము. అందుకే పెండ్లాన్ని ఎక్కువగా ప్రేమించొద్దు. పెండ్లాన్ని ప్రేమించడం కన్నా ఓ కుక్కనో బర్రెనో ప్రేమించింది నయ్యము. ఆ కుక్క మనతో పాటే ఉంటది. ఎంత మంచి అందంగా ఉన్న వేరే కుక్క వచ్చినా దానెంట పోదు. దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? నా భర్తను చూడకుండా, తనతో మాట్లాడకుండా నేను ఉండలేకపోతున్నా. అసలు నేనేం పాపం చేసిన దేవుడా? నాకు ఎందుకు ఇంత శిక్ష? ఎందుకు దేవుడా, ఎందుకు? నా భర్తని నేను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నా. నా భర్త కూడా నన్ను ప్రేమించిండు, నేనంటే చాలా ఇష్టం. కేవలం పిల్లలు పుడతలేరనే ఒక్క కారణంతో నన్ను ఎట్లా వదిలేయాలనుకుంటో నా భర్త నాకు ఇప్పటికి కూడా అర్థమే అయితలేదు. ఆయన ఇంకో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటా అంటే ఉండని. ఆయన సంతోషానికి నేను అడ్డుగా ఎందుకు ఉండాలి? ఉండను. నా భర్త వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుండు, అందుకే నన్ను అవాయిడ్ చేస్తుండు. రేపో మాపో డివర్స్ పేపర్స్ కూడా పంపిస్తుండొచ్చు. ఇదంతా నేను భరించలేను, నేను తట్టుకోలేను. దీనికన్నా నేను చచ్చిపోవడం బెటరు. నేను చచ్చిపోతా. నేను వెళ్లే ముందు నా ఇంటిని ఒకసారి చూసుకొని పోతా. అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళా అనుమానిస్తారు, ఏడిపోతున్నామని అడుగుతారు. నేను ఎవ్వరికి ఎవరితోని మాట్లాడా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అగో బావ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది కదా, ఒకసారి బావతోని మాట్లాడాలి. అసలు సిస్టర్కి ఏమైంది? ఆమె వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా వస్తలేదు ఎందుకు? బావ ఇప్పుడే వస్తుండే కదా, కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత బావ రూమ్కే వెళ్ళి బావతో మాట్లాడతా. అమ్మ, చీరే మిషన్ కాడ ఇచ్చొచ్చిన, జాకెట్ మంచిగా కుట్టమని చెప్పిన, మరి ఎట్లా కుడుతుందో ఏమో. అసలే చీరకు 6,000 రూపాయలట. నేనైతే జాకెట్ సైజు కూడా మంచిగానే ఇచ్చిన, మంచిగా కుట్టమని చెప్పిన. ఎన్ని పైసలన్నా కానీ ఇస్తా అని చెప్పిన. మంచిగానే కుట్టకపోవాలి, ఊకుటనా దుమ్ము దొరుకుతా. 6,000 వసూలు చేసుకొని వస్తా. నా కొడుకు పొద్దుగాలనే డ్యూటీకి పోయిండు, రావచ్చు. జరా నా కొడుకుతోని మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడదామన్నాడు, దొరుకుతలేడు, ఉరుకుతలేడు. బావా ఒకసారి లోపలికి రావచ్చా? అదేంటి లిల్లీ అట్లా అడుగుతున్నావు కొత్తగా? రా. కొత్తైనా పాతైనా ఒకరి బెడ్రూమ్లోకి రావాలంటే పర్మిషన్ కంపల్సరీ బావా. అలా ఏం లేదు లిల్లీ, చెప్పు. బావా నేను నీతో ఒక విషయం మాట్లాడాలి, నిన్ను ఒక విషయం గురించి అడగాలి. చెప్పు లిల్లీ, దేని గురించి అడగాలి? అదే బావా, సిస్టర్ గురించి. ఉగాది పండగ ముందు అత్త సిస్టర్ని తిట్టింది కదా, అప్పటి నుంచి సిస్టర్ కనబడట్లేదు. అసలు ఎక్కడుంది సిస్టర్కి? ఏమైంది బావా? సిస్టర్ గురించి అత్తను ఎప్పుడు అడిగినా ఏదో ఒక రీజన్ చెప్తుంది, సరిగా చెప్పట్లేదు. నువ్వైనా చెప్పు బావా, అసలు ఏమైంది? ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు లిల్లీ, వదిలేసేయి. అదేంటి బావా, నువ్వు కూడా అత్తలాగే సమాధానం చెప్తున్నావు, వదిలేసే అంటున్నావేంది? అసలు ఏమైంది చెప్పు బావా ప్లీజ్. లిల్లీ, ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడే ఇంట్రెస్ట్, ఓపిక రెండూ లేవు లిల్లీ. అదేంటి బావ కూడా అత్తలాగే సమాధానం చెప్తున్నాడు, వదిలేసేయి అంటుండు. అసలు సిస్టర్కి ఏమైంది? వీళ్ళు ఏదన్నా గొడవ పెట్టుకుంటే నేను పట్టించుకునేదాన్ని కాదు. ఆ రోజు గొడవ జరగడానికి కారణం నేను కదా. ఇది నా వల్లే జరిగింది కాబట్టి ఏమైందో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. బావా ప్లీజ్ బావా, అసలు ఏం జరిగిందో చెప్పు బావా ప్లీజ్. ఈ లిల్లీ ఇప్పుడు నేను చెప్పేదాకా వదిలేలా లేదు కదా. సర్లే, అంతగానం అడుగుతుంది కదా. లిల్లీ ఏమన్నా వేరే వాళ్ళ, మా ఫ్యామిలీ మెంబరే కదా, జరిగింది తనతో చెప్తా. షేర్ చేసుకుంటే నా మనసు కూడా కొంచెం కుదుటగా ఉంటుంది.
అదే లిల్లీ, మీనకి కడుపులా నీటి బుడగలున్నాయి, సిస్ట్ ఉందని అమ్మకు తెలిసింది కదా. తెలిసిన తర్వాత అమ్మ మీనను తిట్టింది కదా. నేను వచ్చేసరికి మీన ఏడుస్తూ కూర్చుంది. ఇంకా ఇక్కడే ఉంటే అట్లనే ఏడుస్తుంది, బాధపడుతుంది కదా. అదే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ 4-5 రోజులు ఉంటే కొంచెము మనసు కూడా కుదుట పడుతుంది కదా అని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ దించేసి వచ్చిన లిల్లీ. అవునా? అయితే ఇంకా తీసుకురాలేదా బావా? సిస్టర్ అక్కడే ఉందా? అవును లిల్లీ, అక్కడే ఉంది, అక్కడే ఉంటుంది కూడా. నేను తీసుకురాను, నాకు తీసుకురావాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు లిల్లీ. అదేంటి బావా అట్లా అంటున్నావు? తీసుకురానని ఎందుకు బావా? మీనా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మారిపోయింది లిల్లీ. ఇక్కడ ఉన్నట్టుగా లేదు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు, తను నాకు ఫోన్ చేయట్లేదు. తను కంప్లీట్గా మారిపోయింది, నన్ను అవాయిడ్ చేస్తుంది లిల్లీ. అదేంటి బావా, సిస్టర్ నిన్నెందుకు అవాయిడ్ చేస్తుంది? నువ్వు అట్లెందుకు ఫీల్ అవుతున్నావు? అయినా మీరు దూరంగా ఉండడం వల్ల మీకు అట్లా అనిపిస్తుందేమో, అంతేకాని సిస్టర్ నిన్ను అవాయిడ్ చేయదు. లేదు లిల్లీ, నేను చెప్పేది నిజమే. తను కంప్లీట్గా మారిపోయింది. లేదు బావా, అలా ఏం కాకుండొచ్చు. మీరు దూరంగా ఉండడం వల్ల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ నువ్వు ఎలాగైతే అనుకుంటున్నావో తను కూడా అక్కడ అలాగే అనుకుంటుండొచ్చు కదా. ఒకసారి ఆలోచించు నువ్వు. అయినా ప్రాబ్లం ఉంది సిస్టర్కి. ఆ రోజు అత్త సిస్టర్ని ఎన్ని మాటలు తిట్టిందో నేను విన్నాను బావా. తను చాలా బాధపడింది, ఏడ్చింది. ఒక్కసారి నువ్వు వెళ్ళి సిస్టర్ని కలువు బావా. మీరు ఇలానే దూరంగా ఉంటే ఇలానే మిస్అండర్స్టాండింగ్స్ కూడా పెరిగిపోతాయి. ప్లీజ్ బావా, నువ్వు ఒకసారి వెళ్ళి సిస్టర్ని కలవచ్చు కదా. నాకు నా భర్తనే లేనప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు? అసలు వద్దు. నాకు బ్రతుకు మీద ఆశలు లేవు. నేను చచ్చిపోతేగా. నా భర్త వేరే అమ్మాయిని చూస్తేనే నాకు ఎట్లనో అనిపిస్తుంది. అలాంటిది నా భర్త వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను తట్టుకోలేను. ఆ ఘోరాన్ని నేను చూడలేను, వినలేను. అందుకే నా భర్త వేరే పెళ్లి చేసుకోకముందుకే నేనే చచ్చిపోతా. అగో, ఎవరు గీడ నిలబడ్డారు? అమ్మా నాన్న, నన్ను క్షమించండి. నేను చేస్తున్నది తప్పో రైటో నాకు తెలియదు. ఇప్పుడు నేనున్న పరిస్థితులలో నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. ఎవరు? మీనా లెక్కుంది, ఏమో గట్టుపోతుంది. మీనలాగా ఉండడం కాదు, మీననే. ఎందుకు ఒంటరిగా అటు సైడ్ వెళ్తుంది? నాకెందుకో మీన మీద డౌట్గా ఉంది. ఒంటరిగా వెళ్ళడం ఏంది ఈ టైంలో? ఏమండి, మళ్ళీ జన్మంటూ ఉంటే నేను మీ భార్యగానే ఉండాలి, కానీ మీ అమ్మ మాత్రం నాకు అత్తగా ఉండొద్దు. ఎందుకంటే మీ అమ్మకు నేనంటే మొదటి నుంచి ఇష్టమే లేదు. అసలు నన్ను ఏ రోజు కోడలుగా చూడలేదు. ఇదంతా జరగడానికి కూడా కారణం మీ అమ్మే. అమ్మా, అమ్మా. అయ్యో మీనా, నీళ్ళలో దుంకినవా? అయ్యో. మీనా భయపడకు, నేను వస్తున్నాగు. రాము, నన్ను కాపాడొద్దు రాము. నన్ను వదిలే, నేను చనిపోవాలి. మీనా, నీకేమన్నా పిచ్చా? ఇలాంటి పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు? నడువు. రాము, నన్ను వదిలిపెట్టు, నేను చనిపోవాలి రాము. అమ్మా. బావా ప్లీజ్, ఈ ఒక్కసారి నేను చెప్పేది విను బావా. నువ్వు ఒక్కసారి వెళ్ళి సిస్టర్ని కలిసి మాట్లాడు. ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ చేయట్లేదు అని చిన్న రీజన్ వల్ల నువ్వు బాధపడుతూ తనని అక్కడ వదిలేయడం కరెక్ట్ కాదు కదా బావా. ప్లీజ్ ఈ ఒక్కసారి వెళ్ళు బావా. నాకెందుకో లిల్లీ చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది. ఫోన్ ఎత్తట్లేదు, ఫోన్ చేయట్లేదు అనే చిన్న రీజన్ వల్ల నా భార్యను ఇంతగా అనుమానించడం కరెక్ట్ కాదేమో. కానీ నీ బండి మీద ఎక్కి తిరిగింది చూడు, అది నాకు గుర్తుకొస్తే నేను తట్టుకోలేకపోతున్నా. చేసుకున్న భర్తను నేనుండగా వేరే ఒకని బండి మీద తిరగాల్సిన అవసరం నా భార్యకి ఏముంది? ఫోన్ చేస్తే నేను వచ్చి తీసుకుపోతా కదా 7 గంటడికి. అగో, లిల్లీ బావతోని ఏమో మాట్లాడుతున్నట్టుంది కదా. ఏం ముచ్చట పెట్టిర్రో మరి బావ మరదళ్ళు. అబ్బా, చూడనీకి వీళ్ళిద్దరి జోడి ఎంత ముద్దుగుందో కదా. మాట్లాడుకొని నా కొడుకుతోని నేను జరైనాక మాట్లాడతా. సరే లిల్లీ, నేను ఒకసారి మీన దగ్గరికి పోయొస్తా. పొయ్యి రావడం కాదు బావా, మీనని తీసుకొనే రా నువ్వు ఇంటికి. ఒంటరిగా రాకు. మీనా, అసలు బుద్ధుందా నీకు? ఏంది పిచ్చి పని? నువ్వేంది ఇట్లాంటి పని చేయడం ఏంది? అసలు నీకేమైంది? రాము, అసలు నువ్వెందుకు వచ్చినావు? నన్ను ఎందుకు కాపాడినవు రాము? మీనా, అసలు ఏమైంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇలాంటి పని ఎందుకు చేస్తున్నావు? చెప్పు మీనా, నేనేమన్నా పరాయి వాడినా? మనము సేమ్ క్లాస్మేట్స్, ఒకటే ఊరు. ఏమైందో చెప్పు మీనా, ఎందుకు?
లిల్లీ చెప్పింది కూడా కరెక్టే, ఒకసారి వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది అని. అందుకే నా భార్య దగ్గరికి వెళ్తున్నా. వెళ్ళగానే అసలు ఏమైందో అడగాలి. ఎందుకు ఫోన్ చేయలేదు, ఫోన్ చేసి ఎందుకు లిఫ్ట్ చేస్తలేవు, ఏమైంది అని అడగాలి, మాట్లాడాలి. ఎప్పుడెప్పుడు చూడాలా అనిపిస్తుంది. చెప్పు మీనా, అసలు ఎందుకు ఇలాంటి పని చేసినావు? నువ్వు ఇలాంటి పని చేసినావని మీ అమ్మ నాన్నకు తెలిస్తే తట్టుకోగలరా మీనా? పాపం వాళ్ళు అసలే చాతగాకుండా అవుతుర్రు. ఈ పరిస్థితులలో నువ్వు ఇలాంటి పని చేయడం కరెక్టేనా? నీకు పెళ్ళయింది, ఈ విషయం నీ భర్తకు తెలిస్తే తనెంత బాధపడతాడు? ఏదన్నా ఉంటే మాట్లాడుకోవాలి కానీ ఇలాంటి పిచ్చి పని ఏంది మీనా? చదువుకున్నావు కదా నువ్వు కూడా. రాము ప్లీజ్ రాము, ఇప్పుడు నన్ను ఏం అడగొద్దు. నేను ఏం చెప్పే పరిస్థితులలో లేను. నా మనసేం బాగాలేదు రాము. నువ్వు వెళ్ళు, నేను ఇంటికి వెళ్తాలే. సరే మీనా, చెప్పకపోతేవి ఇంకా పర్సనల్స్ ఉంటాయి లైఫ్ అన్నప్పుడు, అన్నీ చెప్పాలని ఏం లేదు కానీ నడువు, నిన్ను ఇంటికాడ దించి పోతా నిన్ను. వద్దు రాము, నువ్వు వెళ్ళు, నేను ఇంటికి పోతుంది. ఏంటిది? నేను పోతే నువ్వు ఇంటికి పోతావు? ఇంటికి పోతావో ఇంకో నువ్వో గొయ్యో చూసుకుంటావో మీనా? నాకు నమ్మకం లేదు నీ మీద. నడువు, ఇంటికాడ దించుతా నిన్ను. వద్దు రాము, నేను మా పోత ఇంటికి. నువ్వు దించుడు వద్దు, నేను పోతుంది. అదేంది మీనా అట్లా మాట్లాడుతున్నావు? అంటే నా బండి ఎక్కువ ఇష్టం లేదా? నా క్యారెక్టర్ మంచిది కాదనా, లేకపోతే నన్ను అనుమానిస్తున్నావా మీనా? అయ్యో రాము, గట్ల మాట్లాడుతున్నావేంది? నేను గట్లేమనుకుంటలేను రాము. మరి అట్లా అనుకోనప్పుడు ఇంకెందుకు ఆలోచిస్తున్నావు బండి ఎక్కడానికి? దా, నిన్ను తీసుకో, ఇంటికాడ దింపేస్తా. అయ్యో రాము, నువ్వు కూడా చెప్తే ఇంటనే లేవు. సరే తీ మరి. రాము, నువ్వు నన్ను ఇంటికాడ దించుతా అంటున్నావు కదా, ఇంటికి పోయినాక ఇక్కడ జరిగింది మా అమ్మ వాళ్ళతోనే చెప్పకు రాము ప్లీజ్. సరే మీనా, నేనెందుకు చెప్తా? నాకు తెలియదా? నేనేం చెప్పది మీ అమ్మ వాళ్ళతోని? అగో, ఏ కాలం అవుతుంది రాముగాడు గా మీనా ఏం మాట్లాడుతురో. పెళ్ళైన పోటుతోని వీడు ఏం ముచ్చట పెడుతుండో. ఏ కాలం అవుతుంది నేను చూడబట్టి. ఏడవకు మీనా, కన్నీళ్ళు తుడుచుకో. ఎందుకు ఏడుస్తున్నావు? అడిగితే కారణం చెప్పడం ఇష్టం లేదంటున్నావు కాబట్టి ఇంకా చెప్పకపోతే కానీ ఏడవకు, నడువు, పోదాంపా. రాము, ఇక్కడ ఆపుతీ, నేను నడుచుకుంటా పోతా మా ఇంటికి. ఊళ్ళ దాకా ఏమొద్దు తీరాము. వద్దు మీనా, నీ మీద నాకు నమ్మకం లేదు. నిన్ను మీ ఇంటికాడ దించితేనే నాకు మనసు తృప్తిగా ఉంటది. మళ్ళా మధ్యలో దించిపోతే నువ్వేమన్నా వేసుకుంటే ఎట్లా? అయ్యో రాము, అదేం లేదు తీరాము, దించు. మీనా, నువ్వు ఏం మాట్లాడకు, సప్పుడు గంట కూసో. నిన్ను మీ ఇంటికాడ దించిపోతా అని చెప్పినా కదా. ఆగో, నా భార్య మీన కదా మళ్ళా బండి మీదకి తిరుగుతుంది. చీచి, ఇది ఎంత బరి తెగించింది. ఊర్లో కూడా సిగ్గు లేకుండా ఎవరి బండి ఎక్కువ తిరుగుతుంది. ఆ రోజు కూడా ఇదే బండి వీడే అనుకుంటా, వీనితోనే ఆ రోజు అక్కడ తిరిగింది, ఈ రోజు ఊళ్ళో కూడా తిరుగుతుంది. ఇంత సిగ్గు తప్పిపోయిందా నా భార్య? చి, ఇలాంటి దానికోసమా నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన, దీన్ని కలిసి మాట్లాడదామని. ఇది ఎందుకు ఇట్లా తయారైందో అసలు. నేనంటే ఇంట్రెస్ట్ పోయినట్టుంది దీనికి. కానీ అసలు నా భార్య నన్ను నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకుందా, లేకపోతే మోసం చేసి పెళ్లి చేసుకుందా? మా అమ్మ మొదటి నుంచి చెప్తానే ఉంది వద్దురా, అది మంచిది కాదు అని. కానీ నేను వినలేదు. కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇది ఎలాంటిదో, దీని క్యారెక్టర్ ఎలాంటిదో. అందుకే వాళ్ళ అమ్మగారింటికి వచ్చినప్పటి నుంచి నన్ను అవాయిడ్ చేస్తుంది. నా ఫోన్ ఎత్తుతలేదు, ఫోన్ చేస్తలేదు. ఆ రోజేమో ఇదే బండి ఇదే మనిషితోని అక్కడ కనిపించింది నాకు. నేను రాను అంటే లిల్లే ఉండి ఫోర్స్ చేసింది, పో బావా అంటే సర్లే ఇంకా అని వచ్చిన. కానీ ఇప్పుడు రావడం మంచిదైంది, లిల్లీ మాట వినడం మంచిదైంది. ఇక్కడికి రావడం వల్లే నా భార్య ఎలాంటిదో నాకు తెలిసింది. నా భార్యను నేను ఏం తక్కువ చూసుకున్నా, మా అమ్మ కన్నా ఎక్కువ చూసుకున్నా, ఎక్కువ ప్రేమించిన. అంత మంచిగా చూసుకొని అంత మంచిగా ప్రేమించినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పింది. నా చెప్పు తీసుకొని నన్నే కొట్టినట్టుగా చేస్తుంది. చూడ్డానికి అమాయకంగా ఉండే నా భార్య అత్తగారింట్లో మొగన్ని, అమ్మగారింట్లో రంకు మొగన్ని బాగానే మెయింటైన్ చేస్తుంది కదా. చెయ్యి, నువ్వు వాంతోనే ఉండు, నువ్వు అవసరం లేదు ఇంకా నాకు. మీనా, వెళ్ళు లోపలికి. పోత తీరాము, నువ్వు పోయిగా. రాము ప్లీజ్, ఇప్పుడు జరిగింది ఎవరితోని ఎక్కడ చెప్పకు రాము ప్లీజ్. మీనా, నువ్వు అంతగా చెప్పాలా నాకు తెలియదా? నేను ఎక్కడ చెప్పగానే మీనా ప్లీజ్, నువ్వు ఇలాంటి పనులు చెయ్యకు మీనా. ఏదైనా సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి మీనా. అది అత్తగారింట్లో అయినా సరే, అమ్మగారింట్లో అయినా సరే. కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏమొస్తుంది మీనా? అనవసరంగా ప్రాణం పోతుంది. ఏం తప్పు చేసిందో అందుకే చచ్చిపోయింది అనుకుంటారు జనాలు. ఏం జరిగింది అని అడిగితే నువ్వు చెప్పడానికి ఇష్టపడతలేవు కదా మీనా. సరే చెప్పకు, కానీ ఇక మీదట నీకు ఏదన్నా కష్టం వస్తే ఈ ఫ్రెండ్ రాము ఉన్నాడని మర్చిపోకు మీనా. ఒక్క ఫోన్ చెయ్యి, నేను నీ కళ్ళ ముందు ఉంటాను. రాము నీకెప్పుడు బెస్ట్ ఫ్రెండే మీనా. సరే రాము. ఇదేంది దేవుడా,
నా జీవితంలో ఇన్ని కష్టాలు పెట్టినావు నాకు. నా భర్తతోని సంతోషంగా బతుకుదామంటే అది లేదు, కనీసం సంతోషంగా చచ్చిపోదామంటే అది కూడా లేకుండా పోయింది. నేను ఎందుకు బతకాలే, ఎవరి కోసం బతకాలే, ఇంకా ఏమి కష్టాలు చూడడానికి బతకాలే దేవుడా, నన్ను ఎందుకు బతికిస్తున్నావు ఈ భూమి మీద? అదేంటి బావా అంత తొందరగా వచ్చేసావు? అప్పుడే మాట్లాడినవా? సిస్టర్ని తీసుకొచ్చినవా? సిస్టర్ ఏది? వెళ్ళినా వచ్చిన లిల్లీ, మీనా వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లోనే ఉంది. అదేంటి బావా ఇప్పుడే వెళ్ళి ఇప్పుడే వచ్చినావు? మాట్లాడలేదా? ఏమైంది ఇంత తొందరగా వచ్చినావు? మరి సిస్టర్ని ఎందుకు తీసుకురాలేదు? లిల్లీ, నన్ను ఇప్పుడు ఏం అడగొద్దు, నా మనసు ఏం బాగాలేదు. నేను నీతో తర్వాత మాట్లాడతా, సరేనా? బావా ఏమైంది బావా? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది చెప్పు బావా ప్లీజ్. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవడం నేను ఎప్పుడు చూడలేదు. ఏమైంది? ఏం లేదులే లిల్లీ, నేను నీతోని తర్వాత మాట్లాడతా. ప్లీజ్ నన్ను కొద్దిసేపు ఒంటరిగా వదిలేయి. బావా మీనా అక్క దగ్గరికి వెళ్ళి అక్కతో మాట్లాడి ఇంటికి తీసుకొస్తా అని వెళ్ళిండు. ఇప్పుడే వెళ్ళిండు, మళ్ళీ ఇప్పుడే రిటర్న్ అయ్యిండు. అసలు అక్కడ ఏం జరిగింది? బావా ఏడుస్తుండు. ఏమై ఉంటుంది? అడిగితే చెప్పట్లేదు. ఇప్పుడు నాకొకటి అర్థమవుతుంది, ఏది మన చేతిలో ఉండదు. దేవుడు మన తలరాత ఎట్లా రాసి పెట్టుంటే అట్లా అయితేనే ఉంటది. నేను నా భర్త ఎంతో సంతోషంగా ఉన్నామనుకున్నా, కానీ ఇట్లా అవుతుందని అనుకోలేదు. ఇట్లా అవుడేంది, మా అత్త వచ్చి పంచాయతీ పెట్టుకున్నాడేంది, మా ఆయన వచ్చి నన్ను మా అమ్మోళ్ళ ఇంటికాడ దించిపోవడేంది. మీ అమ్మోళ్ళ ఇంటికాడ 4-5 రోజులుండు, 4-5 రోజులైనాక వచ్చి తోలుకోవతా అన్న మనిషి ఇట్లా మారిపోవడేంది. రెండో పెళ్లి చేసుకుంటా అని నిర్ణయం తీసుకోవడం ఏంది, నన్ను ఇక్కడ ఇష్టపెట్టుడేంది. ఇవన్నీ తట్టుకోలేక కనీసం చచ్చిపోదామని చెల్లర దుంకితే నా క్లాస్మేట్ రామ్ వచ్చి నన్ను కాపాడుడేందో ఏమో, ఏం అర్థమైతలేదు. ఇంకా ముందు ముందు నా జీవితంలో ఎన్ని కష్టాలు రాసి పెట్టిండో ఆ దేవుడు, ఎట్లా ఏదుందో దేవుడు రాసిన రాత తప్పదు, ఏం చేస్తా అనుభవిస్తీగా. చూసిరిగా దోస్తులు, వీడియో ఎట్లుంది? నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి, అట్లనే వీడియోని లైక్ చేయరి. లైక్ చేసుడు మర్చిపోకరి ఫ్రెండ్స్.